హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. అంటే చేప జన అండి, చేప గుడ్డు ఉంటుంది కదండి, అది ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మీకు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg ఫిష్ ఎగ్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. తర్వాత ఇది స్టవ్ మీద పెట్టుకొని శుభ్రంగా ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలి, త్వరగానే ఉడుకుతుందండి. మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు తీసి చూడండి. ఇప్పుడు చూడండి, చక్కగా ఉడికిపోయింది, వాటర్ అన్నీ ఇంకిపోయాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4, తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఫ్రై అవనివ్వండి. ఇది ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫిష్ ఎగ్ మొత్తం దీనిలో యాడ్ చేసుకోండి. చక్కగా కలుపుతూ ఈ పొడిగా అయ్యే వరకు స్పూన్తో చిదుముకోండి. మొత్తం పొడిలా చేసుకోండి. చక్కగా ఫ్రై అవనివ్వండి. కలర్ చేంజ్ అవ్వాలండి, లైట్ బ్రౌన్ కలర్లో అవ్వాలండి. తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వండి. చూడండి, ఫ్రై అయిపోయింది, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి, లేకపోతే సరిపడా యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ అయినాక చూస్తే చూడండి, కలర్ చేంజ్ అయ్యి చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి, నాకు కొంచెం సరిపోలేదు, అందుకే యాడ్ చేసుకున్నాను. మీకు సరిపడా యాడ్ చేసుకోండి. మళ్ళీ చక్కగా కలుపుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు లాస్ట్లో మనము ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇది మనం ఉడకబెట్టి ఫ్రై చేసాం కాబట్టి నీచు వాసన కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. చక్కగా ఇష్టంగా తింటారు అందరూ. అదే పచ్చిది కొంచెం వేపామనుకోండి, కొంచెం అంత నీచు వాసన వస్తుంది. అందుకనే ఉడికించుకొని చేసుకోండి. నేను చేసిన విధంగా ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా ఈ కర్రీ షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్ అండి, దొరికితే మాత్రం కంపల్సరీ చేసి పెట్టండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.